అందరికీ జైభీములు. పాత్రికేయులకు ప్రత్యేక జైభీములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నిన్న ప్రెస్ మీట్ ద్వారా మందకృష్ణ గారు మాలలపై కక్కినటువంటి విషయాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మందకృష్ణ గారి మాటలను. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంశము రాజ్యాంగానికి విరుద్ధము, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా ఉన్నది. ఇది చేయనికే వీలు కాదని చెప్పేసి గతంలో మరి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును మరి అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు గౌరవించవలసిన బాధ్యత ఉన్నది. మరి అలాంటి సుప్రీంకోర్టును పక్కన పెట్టి నిన్న విషం కక్కడం అంటే అది సమంజసం కాదు. మరి గతంలో ఏదైతే లోకూర్ కమిషన్ వేసిందో ఆ కమిషన్లో ఏముందో ఒకసారి చదువుకోవాల్సిన బాధ్యత మందకృష్ణ గారి మీద ఉన్నదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామచంద్రరావు కమిషన్ 1996లో ఏదైతే కమిషన్ ఇచ్చిందో ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ఏముంది అంటే మరి షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం పాటుపడాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. షెడ్యూల్ కులాల్లో ఎవరైతే వెనుకబడ్డారో ఆ కులాలకు ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నవి. మరి ఈరోజు కమిషన్లను కూడా తప్పుదోవ పట్టించి, రాజకీయ పార్టీలను తప్పుదోవ పట్టించి, మరి రాజ్యాంగంలో లేని అంశం మీద కావాలని చెప్పేసి ఏదైతే మందకృష్ణ గారు అన్నారో అది కాదు, అది అబద్ధము. మరి అన్ని రాజకీయ పార్టీలకు మాదిగ సామాజిక వర్గాన్ని, వారి యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి కోట్ల రూపాయలకు అమ్మడమైనటువంటి మందకృష్ణ మాదిగ ఖబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మరి మాలలో ఆర్థిక, రాజకీయ, సామాజికంగా, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగంలో అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి మాలలు మరి ఈరోజు మాలను పట్టుకొని అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందిరు. రాజకీయ పరంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాలలు మనవాదులు అని చెప్పేసి ఏదైతే అన్నాడో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మనవాదులు మాలలు కాదు, మనవాదులు మాదిగలు. ఎందుకంటే ఏదైతే రాజ్యాంగంలో లేని అంశాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది మరి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు తొత్తుగా మారినటువంటి మందకృష్ణ మాదిగ ఈరోజు మాలల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే గతంలో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ చేశారో ఏలో 12 కులాలను పెట్టి రెల్లీలకు 1% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాంతోపాటు బిలో 18 కులాలను చేర్చి మాదిగలకు 7% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా మాలలకు సిలో కేటాయించి 25 ఉపకులాలను చేర్చి మరి మాలలకు 6% కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆది ఆంధ్రులకు 4 కులాలను చేర్చి వారికి 1% కేటాయించడం జరిగింది. గతంలో ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి జరిగినప్పుడు మాలలకు, మాల ఉపకులాలకు, ఆది ఆంధ్రులకు, రెల్లి కులాలకు 58 కులాలకు అన్యాయం జరిగింది. ఏదైతే ఆది ఆంధ్రులకు కేటాయించిన 1%, రెల్లీలకు కేటాయించిన 1% అది మాదిగలకే తీసుకుపోయారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. వాళ్ళకు కేటాయించినటువంటి 7% రిజర్వేషన్తో పాటు అదనంగా 2% అదనంగా వాళ్ళు తీసుకుపోయినటువంటి సందర్భం ఉన్నది. మరి అప్పుడు 2000 సంవత్సరంలో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ చేసిందో ఆ సందర్భంలో 2000 ఉద్యోగాలు ఓన్లీ మాదిగ సామాజిక వర్గమే తీసుకుపోయినటువంటి సందర్భము తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలు కానీ, మాల్లో ఉన్నటువంటి ఉపకులాలు కానీ, ఆదివాదులకు కానీ, ఢిల్లీలకు కానీ అందరికీ అన్యాయం జరిగింది. మరి ఈరోజు మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నాడు మరి మాదిగలతో పాటు ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పేసి. ఉపకులాల మీద ఎలాంటి ప్రేమ లేదు, అభిమానం లేదు. అంత మాయ మాటలు చెప్పి వాళ్ళను మోసం చేస్తున్నటువంటి సందర్భం. అందుకే మిత్రులారా, మీరందరూ కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. మందకృష్ణ మాటలు నమ్మే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా మరి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధము.
ఆర్టికల్ 341కు విరుద్ధము మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజ్యాంగబద్ధంగా చేయాలి. అప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా మేము అన్ని విధాలుగా అభివృద్ధి చెందినము కాబట్టి మాకు వర్గీకరించవలసిన బాధ్యత ఉంది, వర్గీకరించాలి అని వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు రాష్ట్రపతి గారి సంతకం చేసి ఆమోద ముద్ర పొందిన తర్వాతనే రాష్ట్రాలకు అప్పగించిన బాధ్యత ఉంటుంది. మరి ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది. ఆ తీర్పుతో మాకు అన్ని రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాకు ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి వర్గీకరించాలని చెప్పేసి ఏదైతే మందకృష్ణ మాదిగ అంటున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి గతంలో 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల నుంచి లెక్క తీసుకుంటే ఎవరి జనాభా ఎంత నిష్పత్తి ఉంది, మరి గతంలో ప్రభుత్వ పథకాలు ఎవరు లబ్ధి పొందిరు, 2014లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి 2024 వరకు ఏదైతే 10 సంవత్సరాల కాలంలో ఎవరి జనాభా ఎంత ఉందో ఆ లెక్కలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అదేవిధంగా మరి గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా చైర్పర్సన్లు, ఎమ్మెల్యేలు అనేక రంగాలుగా అనేక విధాలుగా మరి మాదిగలే ముందంజలో ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు మరి రాష్ట్రాల్లో లెక్కలు చేయవలసిన బాధ్యత ఉన్నది. ఆ లెక్కలు తీసిన తర్వాతనే ఈ వర్గీకరణ అనేది కాదు, ఈ వర్గీకరణ రద్దయిపోతుంది. అందుకే మందకృష్ణకు భయం పుట్టుకుంది కాబట్టి మాలల మీద విషయం కక్కుతున్నాడు. మరి మాలలను మనవాదులు అనే ఏదైతే ఉన్నాడో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మనవాదులు అనేది మరి మందకృష్ణ మాదిగా మరి మాదిగలను మొబ్బపెట్టి మాదిగలకు ఆత్మగౌరవాన్ని బీజేపీ కళ్ళకడ పెట్టి ఈ రోజు ₹1,00,00,000 అమ్మడమైనటువంటి మందకృష్ణ మాదిగా మాల గురించి మాట్లాడే అర్హత లేదు, హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఖబర్దార్ బిడ్డ ఇంకొకసారి మాల గురించి మాట్లాడితే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తాను. జై భీమ్.